మార్కు సువార్త 1వ అధ్యాయం 32 ప్రథమంలో, సాయంకాలము ప్రొద్దు గుంకినప్పుడు జనులు సకల రోగములతో దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి, వారందరినీ ఆయన స్వస్థపరిచెను. ప్రభు వారు దగ్గరికి అనేక మంది వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వి డు నాట్ నో ఎంతమంది వచ్చారు, ఎంతమందికి ఆయన ప్రార్థన చేశాడు, ఎంతమందిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు, ఏ టైం వరకు అనేది మనకు తెలియదు. గమనించేది ఏంటంటే ఎంత సమయం వరకు ఆయన పరిచర్య చేశాడో, తరువాత ఆయన ఎప్పుడు పడుకున్నాడో, కానీ ఆయన పెందల కడనే ఇంకా చీకటి ఉండగానే ఆయన లేచాడు అని చెబుతూ ఉన్నది. ఒక వేదాంత పండితుడు ఆ ప్రాంత పరిస్థితులను లెక్కగడుతూ ఆయన అంటాడు, సుమారు 3 గంటలకు లేచి ఉంటాడట ప్రభు. లేచి ఆయన వాడుక చొప్పున ఆయన వెళ్ళి ప్రార్థన చేసి ఉన్నాడు అని ఆయన గురించి చెబుతూ ఉన్నారు. అయితే ఆయనతో ఉన్న శిష్యులైన వాళ్ళు పెద్ద ప్రార్థనను సీరియస్గా తీసుకున్నట్టు ఎక్కడ కనిపించదు ప్రియులారా. చాలా పర్యాయాలు మనం ఆయా సందర్భాల్లో చూస్తే, ఒక దగ్గర శిష్యులు ప్రార్థన చేస్తే ఏం సక్సెస్ కాలేదు, తర్వాత ప్రభు వారు వచ్చి ప్రార్థన చేస్తే అది వారు బాగవుతారు. మేమెందుకు చేయలేకపోయాము అంటే ప్రభు అంటాడు, ఇది ఉపవాసం వలన లేక ప్రార్థన వలన సాధ్యము అంటాడు. క్రింద ఫుట్ నోట్లో ఉపవాసము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ దేవునితో మనకు ఉపస్థితి ఎంత మనకు అవసరమో ఆ మాటలో మనం చూడగలుగుతాం. దైవజనుడైన ఎలీషా గారు ఆయన శిష్యుడైన గెహాజీని షూనేమీయురాలు ఇంటికి పంపినప్పుడు ఆ చనిపోయిన వాడి గురించి ఈయన కూడా వెళ్ళి ఆయన వలే చేస్తాడు అండి. ఆ దండమును తీసుకొని అది ఇది అటు ఇటు తిప్పుతాడు, కానీ ఏమీ శబ్దము ఉండదు. తర్వాత దైవజనుడు వచ్చి, నీ శిష్యుడు ఏదో చేశాడు, ఏం సక్సెస్ కాలేదు, అతడు ఫాలోవర్ కంటే ఇమిటేటర్గా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాడు, ఏదో ఇమిటేషన్ చేశాడు కానీ ఆ ఇమిటేషన్ దేవుని శక్తిని చూపెట్టలేకపోయింది అన్నప్పుడు దైవజనుడు తిరిగి మరి అక్కడ దైవికమైన కార్యాన్ని జరిగించినట్లు మనం చూడగలుగుతాం. ప్రియులారా, ప్రభు వారి యొక్క పరిచర్యను మనం చూసినప్పుడు ప్రార్థనతో అది ప్రారంభమవుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. 40 దినాలు ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతాం. మనము ప్రార్థనను శక్తిగా పోలుస్తూ ఉంటాం. ప్రార్థన శక్తి అయి ఉన్నది అని లేఖనానుసారంగా మనం గమనిస్తూ ఉంటాం. మనము ప్రభువు వలె ప్రార్థించే వాండ్లముగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకు అంటే శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి. ప్రభువు వారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులకు చెప్తే వారు నిద్ర చేత మత్తులై వారు ప్రార్థించే వాండ్లుగా లేరు. వారిని ఆయన ఆయా సందర్భాల్లో హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి అని ఆయన చెప్పడము మనము చూస్తూ ఉన్నాం. ఆయనను వెంబడించే వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రియులారా, అనేక రకరకాల వాళ్ళు ఉన్నారు. ఆయనతో ఉంటే కొంచెం భోజనం ఉన్నా కానీ అందరికీ పెట్టగలడు ఆయనతో ఉంటే దయ్యాలు భూతాలు ఏవి దగ్గరికి రావు. ఆయనతో ఉంటే ఒక గౌరవం, వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారు అనే ఒక స్టేటస్ సొసైటీలో మనకు దొరుకుతూ ఉన్నది. ఆయనతో ఉంటే ఏ వ్యాధులు దగ్గరికి రావు. ఇంక ఇతరత్రమైన అనేకమైన ఈ వరల్డ్లీ బెనిఫిట్స్, ఈ లోక సంబంధమైన ప్రివిలేజెస్ అన్నిటినీ ఆలోచన చేసి ఎంతోమంది ఆయనను వెంబడించిన సందర్భాలు మనకు తెలుసు. కానీ యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆయన తన శరీరం తిని తన రక్తం త్రాగండి అంటే వారు ఏదో మేనిటర్స్ లాగా ఫిజికల్గా భూ సంబంధమైన విషయాలను వారు తలపోస్తూ ఈ చెప్పిన మాట అంత తృప్తిగా లేక రిసీవ్ చేసుకునేదిగా వారికి లేని కారణాన్ని బట్టి వారు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంతోమంది ఆయనను వెంబడించారు, కానీ ఆయన వలె జీవించిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ప్రియమైన వారులారా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కని ఉదాహరణగా మనకు ఉన్నాడు. పరిశుద్ధుడైన పౌలు ఇలా చెబుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చెరసాలలో ఉండి ఒకరి చేత ఆదరించబడే ఒక దుర్భరమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ప్రభువులో ఆనందిస్తున్న వాడై ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఫిలిప్పీ పత్రికలో ఆయన అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని
తన యొక్క జీవన విధానాన్ని ఒక ఆదర్శంగా వారికి తెలియజేస్తూ వారిని ప్రోత్సహించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ రీతిగా ప్రభు వారి యొక్క ప్రార్థన జీవిత సహితమైన కొనసాగింపులో మనం గమనించినట్లయితే కలిసి ఈ మాటను ఏకకంఠంతో చదువుదాం. 38 వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చితినని వారితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందు నిమిత్తమే కదా అని అంటే వారికి అనేక పర్యాయాలు చెప్పాడు ఆయన ఎందుకు వచ్చాడు. ఏమండి, ఆయన మరణం గురించి చెప్పాడు, ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు, ఆయన ఆరోహణం గురించి చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. కానీ వారు వినటం మట్టుకు విందురు కానీ ఏమంటారు, గ్రహింపరు. ప్రియులారా, చూడండి, యేసు ప్రభు వారు పునరుద్ధారణ అయిన తర్వాత ఆ ఉదయకాల సమయం సమాధుల్లో వెతుకుతూ ఉన్నారు. సుగంధ ద్రవ్యాలు, క్యాండిల్స్ అన్నీ పట్టుకొని పోతూ ఉన్నారు. ఎవరిని వెతుకుతూ ఉన్నారు? ఆల్రెడీ ప్రభు వారు చెప్పారు, నేను మృత్యుంజయుడని అవుతాను, మరణము నన్ను ఆపలేదు, అరచేయిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవడన్నా ఆపుతాడా, కోటి సూర్యుల తేజస్సు కలిగిన నేను మరణమును జయించేవాడను, పునరుద్ధానం జీవం నేనే అని దానికి రుజువుగా అనేక సార్లు చనిపోయిన వాళ్ళను ఆయన బ్రతికించిన సందర్భాలు కూడా ఆయన జ్ఞాపకం చేశాడు. వారి ముందు స్వయంగా ఆయన లాజరును లేపిన సందర్భం అందరికీ తెలుసు. కానీ వారు వింటున్నారు, చూస్తున్నారు, కానీ గ్రహించే స్థితిలో వాళ్ళు లేరు. ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది, మీకు తెలుసు కదా, మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు కదా, మీకు తెలుసు కదా. అంటే ఇంతకుముందు చాలాసార్లు నేను ఈ విషయాలు మీకు చెప్పాను అని ఆయన మళ్ళీ ఒకసారి వారికి రిమైండర్ చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎందు నిమిత్తం వచ్చాడు యేసు ప్రభు? ఇందు నిమిత్తమే కదా, సమీప గ్రామాలకు వెళ్దాం, అక్కడికి వెళ్ళి ప్రకటిస్తామని చెప్తున్నాడు. ఎందు నిమిత్తం వచ్చాడు? ఒకవేళ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, పాత నిబంధనలో మనం చూసినట్లయితే, యెషయా ప్రవచన గ్రంథం 61 అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్నవారిని విడిపించుటకు, బంధింపబడిన వారికి విముక్తియు, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినం ప్రకటించుటకును, దుఃఖక్రాంతులైన వారిని ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రం వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దిస్ ఈజ్ వై. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అనేది స్పష్టంగా ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, స్పష్టంగా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5 అధ్యాయం 17 వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచొద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశము భూమియు గతించితేనే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. మీరు మర్చిపోయారా? నా సేవకుడైన మోషేకు నేను 40 దినాలు ఆ కొండ మీద ధర్మశాస్త్రం అంతటిని నేను ఇచ్చాను కదా, దాన్ని నెరవేర్చడానికే కొన్ని రోజుల క్రితం నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత నా పరిచర్య కొరకై నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్న 40 రోజులు నేను ప్రార్థన చేసి దీనిని నెరవేర్చడానికే నేను వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. దీన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను అని ఆయన స్పష్టంగా డీకోడ్ చేస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనము యెషయా ప్రవచన గ్రంథం 61 అధ్యాయంలో చూసినప్పుడు అన్ని నెగిటివ్స్ అన్ని పాజిటివ్లోనికి వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దుఃఖము సంతోషముగా, అవమానము ఘనతగా, వీటన్నిటిని గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ లోకానికి యేసు ప్రభువుగా వచ్చిన తాత్పర్యం ఏంటి అని మనం గమనించినట్లయితే, తమ పాపం చేత తమ అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్న మానవుణ్ణి, ఆ అస్తమయ స్థితిలో ఉన్న మానవుణ్ణి ఉదయంలోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుని యొక్క స్థితి ఎంత దుర్భరమైనదిగా ఉన్నది. రోమపత్రిక 3:23 ప్రకారం ఏ భేదము లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, మోక్షాన్ని, ఆ నిత్య జీవాన్ని పొందుకోలేకపోతున్న స్థితిలో
ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఈ పతనమైన మానవుడు ఎలా ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 2:1 ప్రకారం పాపం చేత అపరాధం చేత చచ్చినవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఆయన ముందుకు వెళ్ళి అంటున్నాడు, నశించిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి అగమ్య గోచరమైన ఆ నశించిన స్థితిలో మానవుడు వెళ్తూ ఉండగా వాని స్థితి వెలుగులో నుండి చీకటిలోనికి వెళ్ళిపోయింది, ఆ విజయములో నుండి అపజయములోనికి వెళ్ళిపోయింది, సంతోషము నుండి అవమానములోనికి వెళ్ళింది, ఆశీర్వాదము నుండి శాపములోనికి వెళ్ళింది, స్వతంత్రమైన స్థితిలో నుండి బానిసత్వములోనికి అది దిగజారింది, వెనకడుగు వేసింది అనే సత్యాన్ని నేను ప్రభువును బట్టి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయనలో తల ఎత్తుకొని తిరిగేవాడు ఆయన ఈ తన యొక్క స్వయంకృత అపరాధమును బట్టి తల దించుకునేవాడుగా అయిపోయాడు. ప్రియులారా, నిత్యము విజయమే పరమవధిగా జీవించే మానవుడు ఎప్పుడు కూడా అపజయము, అవమానము, అదో పాతాళమే శరణ్యము అన్నట్లుగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఒకనికి తన ఎదుట కనబడిన మార్గము సరి అయినదిగా ఉన్నది, కానీ తుదకు అది వాడిని నాశనమునకు, నరకమునకు, మరణమునకు నడిపిస్తుంది అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉండగా, అలాంటి దుర్భరమైన స్థితిలో మానవుడు ఉండగా మానవుని కొరకై దేవుని యొక్క ప్రణాళిక బైబిల్ ఇలా చెబుతూ ఉన్నది. ఎఫెసీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 వచనాల్లో, జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత యేసు ప్రభువులో మానవుణ్ణి, మనలను ఆయన ఎన్నుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇందుకొరకే మానవుని కొరకైన దేవుని లెక్కలు చాలా డిఫరెంట్గా ఉన్నవి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మానవుని యొక్క లెక్కలన్నీ వెలుగు నుండి చీకటి వైపు ఉంటాయి, పుట్టుక నుండి చావు వైపు ఉంటాయి, బలము నుండి బలహీనత వైపు ఉంటాయి. ఈ రీతిగా ఉంటాయి మానవుని యొక్క లెక్కలు. కానీ దేవుని యొక్క లెక్కలు మనం ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే అస్తమయములో నుండి ఉదయములోనికి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడైన పేతురు గారు రాస్తూ ఇలా అంటూ ఉన్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు అని మన గురించి వ్రాస్తూ ఉన్నాడు. అనగా దానికి పూర్తి వ్యతిరేకమైన స్థితిలో మన యొక్క పతనమైన స్థితి ఉండగా, ఆ పతనమైన స్థితిలో నుండి పునీతమైన స్థితిలోనికి మనల్ని తీసుకురావడానికి, నిర్జీవమైన స్థితిలో నుండి జీవపు స్థితిలోనికి, నిత్య జీవపు స్థితిలోనికి మనల్ని తీసుకురావడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఏమి చెప్తూ ఉన్నది? ప్రవక్తలు ఏమి చెప్పారు? తరతరములలో, యుగ యుగములలో మరుగు చేయబడిన మర్మమై ఉన్న మానవుని యొక్క పాప ప్రాయశ్చిత్తము ఈ ప్రవక్తలు తెలియజేసి ఉన్నారు. ప్రియులారా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు యేసు అను పేరు పెడుదురు. 9:6 అంటుంది యెషయా గ్రంథం. ఇదిగో మీకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అండ్ అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రవచనములన్నీ ప్రియులారా, ఆ యాకోబులో నక్షత్రం, ఇంకొక దగ్గర ఇంకొకటి ఈజ్ ఈక్వల్ టు ప్రియులారా యేసు ప్రభు యొక్క జన్మం, ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు యొక్క పరిచర్య, ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు వారి యొక్క శిలువ బలియాగం, ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు వారి యొక్క మరణం, ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు వారి యొక్క విజయవంతమైన పునరుద్ధానం, ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు వారి యొక్క ఆరోహణం, మరియు ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు వారి యొక్క రాకడ. ఇవి వారు ప్రవచించారు. దాని యొక్క నెరవేర్పు మనకు యేసు ప్రభువులో మనం చూడగలుగుతున్నాం. ఇందు నిమిత్తం నేను ఈ లోకంలోనికి వచ్చాను. ఆయన వచ్చాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. దాని నుండి ఆయన ఎక్కడ కూడా డీవియేట్ కావడం లేదు, ఎక్కడ కూడా ట్రాక్ మారడం లేదు. ప్రియమైన వారులారా, ఎంతోమంది ట్రాక్ మారారు. ఫస్ట్ వారి యొక్క బిగినింగ్ చాలా విజయోత్సాహంతో ప్రారంభమై ఉన్నది. కానీ వారి యొక్క కొనసాగింపుతో కూడిన వారి అంతము చాలా దుఃఖకరంగా ఓడిపోయిన స్థితిలో ముగించబడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వారులారా, బైబిల్ ఎంతోమందిని చూస్తాం. మనకు పూర్వీకులైన లేక మనకు బిగినింగ్ అయి ఉన్న మన తల్లి తండ్రి అనబడిన ఆదాము అవ్వను మనం గమనించినట్లయితే
శిష్యులు వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నారో వారు కూడా అదే చేశారు. శిష్యులు వచ్చి అంటున్నారు, వెనుకకు పోదాంరా, వెనుక చాలా మంది నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి మనం కనుక ఉన్నట్లయితే ప్రొద్దంతా మినిస్ట్రీ వెళ్దాం చేద్దాం. వీరిదంతా అక్కడే ఉండే స్థితి, ప్రభువుదంతా దర్శనపు స్థితి. దర్శనం అంటే ఏం నేర్చుకున్నాం? సీయింగ్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్, ముగింపును ప్రారంభముతో చూడగలగడం. మన తండ్రి అయిన అబ్రహాము దర్శనం కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆగర్భ శ్రీమంతుడు అయినప్పటికీ, హేతు కుమారుల కంటే ధనవంతుడు అయినప్పటికీ ఆయన భూమి మీద ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఏది ప్లాన్ చేసినట్లుగా మనం చూడం. దేవుడు దేనికి శిల్పియో, దేవుడు దేనికి నిర్మాణకుడో ఆ పునాదులు గల పట్టణము కొరకై ఆయన ఎదురు చూస్తాడు కాదు, ఎదురు చూచుచూ. ఇట్స్ ఎ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆయన బ్రతికినంత కాలము ఆయన ఒక గుడారముల్లోనే నివసిస్తూ వచ్చాడు. గుడారం అనేది ఒక టెంపరరీ సెటప్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కనుక ఇక్కడ ఎవరో ఉన్నారు, నేను ఇక్కడనే ఉంటాను, ఇక్కడే స్థిరపడిపోతాను అనే భావన లేకుండా పరలోకమే పరమవధిగా ఆయన తన యొక్క విశ్వాస యాత్రను కొనసాగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారులారా, ఆయన సహవారసులైన మన పితరులైన అబ్రహాముతో పాటు ఇస్సాకు, యాకోబు, ఇంకా తదితరమైన వాళ్ళందరూ నేటికి మనము కూడా ఆ క్రమములోనే కొనసాగవలసిన వారమై ఉన్నాము అని ప్రభు మాటలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు ఎందుకు వచ్చాడో ఆయన తెలియజేశాడు. మన విషయంలో దేవుని చిత్తం, మన పరిస్థితుల విషయంలో దేవుని చిత్తం, మన భవిష్యత్తు విషయంలో దేవుని చిత్తం, అనేకుల కొరకై దేవుని చిత్తం నెరవేర్చడంలో మన పాత్ర. వీటి కొరకై మనం ప్రభు వైపు చూద్దాం. మహాగణుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. జీవ జలమై ఉన్న మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా ఆత్మీయ దాహమును తీర్చిన యేసు ప్రభు వారి ద్వారా మీ దివ్య సముఖమునకు వచ్చి స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం. సాయంకాల పరిచర్యలో ఇంతవరకు నాయన జరిగిన ఆయా పరిచర్య ఘట్టముల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు అని మేము నమ్ముతూ ఉన్నాం. మీ స్వరూప స్వభావంలోనికి మేము రూపాంతరము చెందినట్లు నాయన మీ మనస్సు మేము కలిగి ఉండుటకై కారణముగా ఉండుటకు మీ కృప చూపుమని స్తుతి, స్తోత్రము, వందనాలు చెల్లించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.